హలో అందరికి, ఈరోజైతే రెసిపీ వచ్చేసి చికెన్ మోమోస్ నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. దానికోసం ఒక గిన్నెలో 2 టమాటాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని బాయిల్డ్ చేసుకుంటున్నాను. ఇంకో సైడ్ అయితే ఒక గిన్నెలో చికెన్ అయితే బాయిల్డ్ చేసుకుంటున్నాను. మోమోస్లోకి పచ్చి చికెనే వాడతారు, కానీ నేను అవి స్మెల్ వస్తుందని చెప్పి పిల్లలు తినలేరని చెప్పి నేనైతే బాయిల్డ్ చేసుకుంటున్నాను. వాటర్ పోసుకొని అందులో పసుపు, ఉప్పు వేసుకొని బాయిల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు బాయిల్డ్ చేసుకున్న చికెన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. గిన్నెలో తీసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి మన ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు మనం తినేలా ఉంటే. పిల్లలు తినలేరు అని చెప్పి నేను పచ్చిమిర్చి అయితే వేసుకోలేదు. ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం గరం మసాలా, కారం కూడా లైట్గా వేస్తున్నాను. ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. పసుపు వేసుకున్నాను, తర్వాత ఆయిల్ కూడా వేసుకున్నాను. లాస్ట్కి అయితే లెమన్ కూడా పిండుకున్నాను, ఆ ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. లెమన్ పిండే క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయిపోయింది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బాగా కలిపేసుకోవాలి. పచ్చిది వాడచ్చు, కానీ పచ్చిది అయితే స్మెల్ వస్తుందండి. అలా పిల్లలైతే తినలేరు. ఈ ప్రాసెస్ నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. మీరు పచ్చిది అయినా వాడుకోవచ్చు మోమోస్లోకి. నేనైతే ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేస్తున్నాను, సరిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ నేను మోమోస్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. 2 టమాటోస్ ఉడికిన తర్వాత దానిపైన లేయర్ అనేది తీసేయాలి. ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను, వెల్లుల్లి వేసుకున్నాను. ఈ 3 అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసి సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి లైట్గా, ఎందుకంటే అన్నిట్లో మనం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడైతే నేను గ్రైండ్ చేసిన పేస్ట్ని చూపిస్తున్నాను. చికెన్ కూడా స్టఫ్ రెడీ అయితే నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పేస్ట్ అనేది మనం రుబ్బుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ పేస్ట్ అయితే మనం వేసుకోవాలి. సాస్ లాంటిదండి, కొంచెం పుల్లగా ఉంటుంది, కొంచెం స్వీట్గా ఉంటుంది. ఈ చట్నీ వచ్చేసి ఇందులో మనం షుగర్ వేసుకుంటాం. ఇప్పుడు ఒక 1 స్పూన్ షుగర్, ఒక ½ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటాము తగ్గినట్టుగా. ఇంకా ఏదో తక్కువైందని చెప్పేసి నేనైతే టమాటో సాస్ ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటున్నాను. మీరు నచ్చితే వేసుకుని, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం స్టఫింగ్ అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చపాతీలు, చిన్న చిన్న చపాతీలు లాగా చేసుకోవడానికి, స్టీమ్స్ చేసుకోవడానికి ఇప్పుడు మైదా పిండి అయితే నేను తీసుకున్నాను. నా దగ్గర కొంచెమే ఉండే, నేను తీసుకుంది 1/2 కిలో చికెన్, బోన్లెస్ చికెన్ కాబట్టి కొంచెం మైదా పిండి ఏంటంటే తాగుతూ ఉంటుంది కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను. 1/2 కప్ అలా తీసుకున్నాను. అంటే ఇక్కడ నాకు 1/2 కిలో చికెన్కి ఒక 18 దాకా వచ్చినాయండి మోమోస్. అంటే పెద్ద సైజులోనే వచ్చింది. మా ఇంట్లో వాళ్ళకైతే ఇది సరిపోతుందని చెప్పి నేను కొంచెమే పెట్టుకున్నాను. ఇక్కడైతే చపాతీలు రెడీ చేసుకుంటున్నాను నేను. ఇక్కడైతే చిన్న చిన్న ముద్దలు అయితే తీసుకోవాలండి. సర్వీ షేప్లో చేసుకుని ఇలా రోల్ చేసుకొని చపాతీలు లాగా చేసుకోవాలి. చికెన్ స్టఫ్ అయితే నేను రోల్ లాగా చేసుకుంటున్నాను. చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో. మనకు నచ్చిన షేప్లో మనం చేసుకోవచ్చండి. ఏదైనా సరే, ఏ షేప్ అయినా సరే మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. మనకు కావాల్సింది తినడానికి మోమోస్ కాబట్టి నేనైతే ఈ షేప్లోనే, నాకు ఈజీగా వచ్చేసింది కాబట్టి ఇదే చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం చేసుకున్నా సరే చాలా బాగా కుదిరింది. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తిన్నారు. అదే మనం ఈ చికెన్ మోమోస్ అనేది బయటికి వెళ్ళి ఆర్డర్ చేసుకుంటే 180 పడుతుందండి. 180 అంటే 180కి మనకు 6 పీసెస్ వస్తుంది. 4 వెళ్తే ఎటు సరిపోదు అది. కాబట్టి మనం ఇంట్లో ఇలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం టైం పట్టినా సరే, ప్రాసెస్ టైం పట్టినా సరే మనం చేసుకోవచ్చు. ఎంతో ఓపిక్గా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. మనకు కావాల్సినంత తినొచ్చు. ఇక్కడైతే నేను ఇడ్లీ పాత్రలో అయితే స్టీమ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వాటర్ పోసుకొని ఇలా ప్లేట్లలో 2 to 1 అలా పెట్టుకొని అయితే నేను స్టీమ్ చేసుకున్నాను. ఇదే చాలా ఈజీగా అనిపించింది నాకు. పైన అయితే కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి, మరి పొడిగా లేకుండా. ఇక్కడైతే మోమోస్ రెడీ అయిపోయాయి. నాకు ఎగ్జాక్ట్గా 17, 18 వచ్చినాయండి. 1/2 kg బోన్లెస్ చికెన్కి 1/2 కప్పు మైదాకి
స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఇక్కడ ఏం చేసావు మమ్మీ అని ఫస్ట్ అడుగుతారు. కాబట్టి వాళ్ళు రాకముందే నేను అన్ని ప్రిపేర్ చేసేస్తాను వాళ్ళు తినడానికి. వాళ్ళు చాలా ఆకలితో ఉంటారు కాబట్టి ముందే చేసిస్తాను. ఇక్కడైతే నేను మోమోస్ టేస్ట్ చేసేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. వాళ్ళకైతే ఫన్ గేమ్ కూడా పెట్టాను, అది అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.